స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మానసికమైనటువంటి పరిశుభ్రత అక్కడ పరకామణికో వెళ్ళడానికి, ఎందుకంటే కొంతమంది స్వామివారు ఇంతే రంజనా కుమార్ గారు చెప్పినట్టు వారి బిజినెస్లో స్వామివారికి 2 వంతు వాటా అంట. అసలు బిజినెసే స్వామివారిది మొత్తం 100%. కానీ వారు ట్రాన్సాక్షన్లో ఒక 2% స్వామివారికి ఆయన కార్యక్రమాలకి సమర్పించాలని నిర్ణయించుకున్నప్పుడు మనం అక్కడ ఎలాంటి వారిని నియమించాలి, వారికి ఎలాంటి ఒక మానసికమైనటువంటి ఒక భావన ఉండాలి అనే దాని మీద కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు హ్యాండిల్ చేసే పని భగవంతుడి సొమ్ము, ప్రతి రూపాయి భగవంతుడిది. చాలా జాగ్రత్తగా మీరు దాన్ని భావించాలి అనేటటువంటి భావన వాళ్ళకి రావాలి. ఎందుకంటే నేను నాన్నగారు చెప్పేవారు చిలుకూరులో, రే స్వామివారికి ప్రతి ఒక్క వస్తువు స్వామివారికి చెందింది అనే భావన మన అందరిలో ఉండాలి. దాన్ని మన కోసం వాడుకుంటే భగవద్గీతలో స్వామివారు 3వ అధ్యాయంలో చెప్తున్నారు, భగవంతుడి యొక్క సొమ్ము, దైవానికి సమర్పించిన సొమ్ము తన కోసం వాడుకున్న వాడిని నేను స్థేన ఏవ సహా, ఐ డిక్లేర్ హిమ్ యాజ్ ఎ థీఫ్. అంటే శ్రీకృష్ణ పరమాత్మే వాడిని నేను దొంగ అంటాను అంటే, భగవంతుడే మనల్ని దొంగ అన్న తర్వాత ఇంకా ఎవరి లోక్ అదాలత్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే మన మీద అలాంటి టైటిల్ ఇచ్చేస్తే మనం ఏం చేయాలి? అందుకోసం ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 3వది, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి నేను చెప్తాను. ఎందుకంటే పెద్దలు వీరందరూ కూడా నిష్ణాతులు. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మొత్తం హీ విల్ బ్రీఫ్ వాట్ హస్ టు బి డన్. నేను ఏమిటి అంటున్నాను అంటే, ఒక కమిటీ, ఏ నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ ఎ కమిటీ లైక్ 1000 పిల్లర్ డెమాలిషన్ కమిటీ, లైక్ పివిఆర్కే ప్రసాద్ కమిటీ, ఒక రిటైర్డ్ జడ్జి గారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంతకుముందు టీటీడీలో పనిచేసినటువంటి వారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా కావచ్చు, ఒక రిటైర్డ్ జడ్జి, ఇంకొక ఆధ్యాత్మికవేత్త, ఒక మఠాధిపతిని కూడా పెట్టు. ఇప్పుడు ధార్మిక పరిషత్ అనేది లేదు కాబట్టి ఒక మఠాధిపతి ఆధ్వర్యంలో ఈ ఒక 3 నెలలు టైం ఇచ్చి దీని మీద ఒక నివేదిక సమర్పించి పునశ్చ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏమేమి చర్యలు చేపట్టాలనే నివేదిక రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఆసీనులైన పెద్దలు, ముఖ్యంగా రంగరాజన్ గారు, మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ విషయాన్ని ఈరోజు అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం అన్నది, ఎందుకంటే మనం అందరం కూడా భక్తి భావాలతో తిరుపతికి తిరుమలకు వెళుతుంటాం. అనేక కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. అంటే ఇటువంటి పవిత్రమైన స్థలంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడము అన్నది అందరూ కూడా ప్రశ్నించాల్సిన అంశం. సో ఈ సందర్భంగా అనేక ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. డాలర్ గురించి అనేక సందర్భాల్లో వెళ్ళాం. ఆ తర్వాత కొన్ని రోజులు పింక్ డైమండ్ గురించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత మొన్నటికి మొన్న చూస్తే లడ్డూ ప్రసాదంలో కల్తీ విషయాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తిరుమలలో. సో వీటన్నిటికీ పరిష్కారాలు ఏంటి అన్నది మనం అందరం కూడా ఒక సభ్య సమాజంగా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడైతే మనకు ఆ విధమైన ఆధ్యాత్మిక భావనలతో మనం అంతా ముడిపడి ఉన్నాం కాబట్టి, ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఇక్కడ $900 ప్రశ్న, ఒక బస్ స్టాండ్లో $900 ఎవరైనా కొట్టేస్తే అది వేరే విషయం. కానీ ఒక భక్తుడు $900ను భక్తి పరిపూర్తులతో స్వామివారికి సమర్పించిన తర్వాత దాని స్వభావం మారిపోతుంది. నీళ్లు పెట్టారు ఇక్కడ, ఇది నీళ్లే, కానీ దీనిలోనే స్పిరిచువాలిటీ కలిస్తే ఇది తీర్థం అవుతుంది. అదేవిధంగా ఇచ్చిన $900 ఒక హుండీలో సమర్పించిన తర్వాత ఆ భక్తుడి యొక్క భక్తి భావాలతో కూడిన $900 అక్కడ దొంగలించబడ్డాయి. అందువల్ల మొట్టమొదటిసారిగా మనం ఆలోచించాల్సింది అక్కడ పెట్టిన ఎఫ్ఐఆర్. ఎవరైతే సతీష్ కుమార్ గారు ఉన్నారో ఆయన 29/4/2023 సంవత్సరంలో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు. అందులో సెక్షన్స్ ఏం వాడారంటే,
379 అండ్ 381 అంటే సాధారణ దొంగతనం. ఆ తర్వాత ఒక క్లర్క్ దొంగతనం చేయడం. ఈ సదరు వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆయన సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ పరకామణిలో ఆయనకు ఒక విశిష్టమైన స్థానాన్ని పెట్టి ఆయన అక్కడ భాగస్వామ్యం అవుతూ ఉన్నప్పుడు ఇది కేవలం 379, 381లతో సరిపెట్టకూడదు. ఇది నమ్మక ద్రోహం. ఇట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎవరినైతే నమ్మకంతో అక్కడ ఉంచామో ఆ వ్యక్తి ఈ విధంగా చేయడం అన్నది దొంగతనం కాదు, ఇది నమ్మక ద్రోహం. అందువల్ల యాక్చువల్గా ఆ రోజు 409 సెక్షన్ పెట్టిండాల్సింది ఎఫ్ఐఆర్. దట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ఎ పబ్లిక్ సర్వెంట్, బ్యాంకర్ ఆర్ ఏ ఏజెంట్. దానికి శిక్ష 10 సంవత్సరాలు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా వెళుతుంది. సో మొట్టమొదటిగా నాకు ఈ ఎఫ్ఐఆర్లో చూసిన తర్వాత తెలిసిన ప్రధానమైన విషయం, ఎఫ్ఐఆర్ఏ డైల్యూట్ అయింది 379, 381. ఆ తరువాత 19/5/2023 సంవత్సరంలో రవికుమార్ గారు వారి భార్య 7 ప్రాపర్టీలకు ప్యూర్ డివోషన్తో స్వామికి ఇచ్చారని చెప్పారు. ప్యూర్ డివోషన్తో. వాటి విలువ 14,43,22,000 రూపాయలు. మరి ఇంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? దాని గురించి ఎక్కడా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు దీని గురించి, ఇంత ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం. ఆ తర్వాత మీరు చూసుకుంటే 30/5/2023లో ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఇతని మీద 379 దొంగతనము, తర్వాత ఒక క్లర్క్ చేసిన దొంగతనం అని ఈ 2 సెక్షన్లలో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 19/6/23న టీటీడీ బోర్డు వాళ్ళు దీన్ని అప్రూవ్ చేస్తారు. సాధారణంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి అక్కడ జీవో 159, 160, 161 జీవోలు ఉన్నాయి. అందులో ఎవరైనా ఒక ప్రాపర్టీని డొనేట్ చేస్తే దాని గురించి పేపర్లో పబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి భానుప్రకాష్ గారి ప్రాపర్టీని నేను దానం చేసేసాను అనుకోండి, మరి ఆయనకు తెలియదు. కాబట్టి టీటీడీ బాధ్యత ఏంటంటే దీన్ని పేపర్లో పబ్లిష్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే భానుప్రకాష్ గారు వచ్చి లక్ష్మీనారాయణ గారు అది నా ప్రాపర్టీ మీరెలా దానం చేస్తారని వస్తారు. కానీ ఈ 13/6/2023లో జరిగిన దాంట్లో సమయం లేదు కాబట్టి దీనిలో పేపర్లో పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదని మినిట్స్లో ఉంది. చూడండి ఎంత విచిత్రమో. అంటే ఇప్పుడు ఏదో ప్రాపర్టీకి అయిపోతుందా ఏదో అన్న భావనలతో ఈ పబ్లికేషన్ చేయాల్సిన అవసరం లేదని బోర్డు మినిట్స్లో ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైన అంశం. ఆ తర్వాత మీరందరికీ చెప్పాల్సిన విషయం లోక్ అదాలత్ కేసు. అందులో చాలా మర్మం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న కేసులు లోక్ అదాలత్లో పరిష్కారం చేయవచ్చు. సిఆర్పిసి, ఐపీసీ ప్రకారం వీటిలను కంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళి కోర్టు సమక్షంలో మాకిద్దరికి ఇంకేమో తగాదా లేదు, మేము ఈ కేసు విత్డ్రా చేసుకుంటామంటే అప్పుడు లోక్ అదాలత్తో దీన్ని మూసేసి ఆ వ్యక్తిని నిర్దోషుడిగా ప్రకటించేస్తారు. ఆ ప్రక్రియ 9/9/2023లో జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఛార్జ్షీట్ వేసింది 379, 381. కాబట్టి ఈ 2 సెక్షన్లలో ఎలా కాంపౌండింగ్ చేయాలని ఒక్క విషయం మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఇందులో ఏం చెబుతారంటే 379లో ఒక్క నిమిషం. యా 379లో కాంపౌండింగ్ ఎవరెవరికి చేయాలంటే కాంపౌండబుల్ బై ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ స్టోలెన్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరెవరికి జరిగింది? అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న సతీష్ కుమార్కి, రవికుమార్కి, వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. అసలు సతీష్ కుమార్ ఎవరు? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి. ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరు? వెంకటేశ్వర స్వామి. కోర్టులో ఎవరి మధ్య కాంప్రమైజ్ అవ్వాలంటే వెంకటేశ్వర స్వామికి ఈ రవికుమార్కి మధ్య కాంప్రమైజ్ అవ్వాలి. అది ఎలా కాంప్రమైజ్ చేశారో అర్థం కాలేదు నాకు. కనీసం టీటీడీ బోర్డు నుంచి కూడా ఎవరిని పిలవలేదు. అంటే ఒక ఫిర్యాదు చేసిన ఒక పోలీస్ ఆఫీసరు హీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, హీ ఈజ్ ఓన్లీ ఏ కంప్లైనెంట్. సో ఈ లోక్ అదాలత్లో జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటలీ ఇన్కరెక్ట్. ఒక కంప్లైనెంట్కి ఒక అక్యూజ్డ్కి మధ్య కాంప్రమైజ్ మిగతా కేసుల్లో జరగచ్చేమో కానీ థెఫ్ట్ కేసులో ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ వచ్చి చెప్పాలి.
నాకు దొంగలించిన వాడికి ఏ విధమైన ఇంకేమి మాకు కంప్లైంట్స్ లేవు, మేము విత్డ్రా చేసుకుంటున్నామని. సో ది వెరీ యాక్ట్ ఆఫ్ కంపౌండింగ్ బై ది లోక్ అదాలత్ ఈజ్ టోటలీ ఇల్లీగల్. అందుకనే ప్రస్తుతం హైకోర్టు ఈ లోక్ అదాలత్ ఇచ్చిన కాంప్రమైజ్ను కూడా పక్కన పెట్టేశారు. సో ఇది మనమందరం కూడా గమనించాల్సిన ప్రధానమైన అంశం. ఆ తర్వాత మీరు చూసుకుంటే దీన్ని వెంటనే 10/5/24 ఆయన ఇచ్చిన 7 ప్రాపర్టీలని సీనియర్ ఆఫీసర్స్కి క్వార్టర్స్గా డిస్ట్రిబ్యూట్ చేశారు, అలాట్ చేశారు. సీనియర్ ఆఫీసర్ ఇంకెవరు మాట్లాడకూడదనేమో మరి. ఈ క్వార్టర్స్ అన్నీ కూడా వాళ్ళకి అలాట్ చేశారు, సీనియర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్. ఆ తరువాత 25/2024 గిరిధర్ రావు గారని ఒక ఆయన ఒక విజిలెన్స్ వాళ్ళ చీఫ్కి ఒక లెటర్ రాశారు. అందులో లాస్ట్ పారాగ్రాఫ్ మీరు చూస్తే, విపరీతమైన పోలీసు ప్రెషర్ వల్ల ఈ సతీష్ కుమార్ అన్న వ్యక్తి కాంపౌండ్ చేయాల్సి వచ్చింది అని కూడా ఆ రిపోర్ట్లో ఉంది. మరి ఎవరు పెట్టారు ఈ ప్రెషర్? ఎందుకు పెట్టాల్సిన అవసరం? ఇది స్వామివారికి చెందిన ప్రాపర్టీని ఈ విధంగా కాంపౌండబుల్ చేయడం అన్నది అది సరికాదు. ఆ తర్వాత హైకోర్టు వారు మనం చూశారు, ఆర్డర్ ఇచ్చారు. ఇది 29/9/2025 సంవత్సరంలో శ్రీనివాసులు అనే వ్యక్తి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా సింగిల్ బెంచ్ వారు ఇచ్చింది ఏంటంటే, లోక్ అదాలత్ ఆర్డర్ ఈజ్ స్టేడ్, సిఐడి టు సీజ్ ఆల్ ది డాక్యుమెంట్స్ అండ్ సిఐడి టు బి మేడ్ ఎ పార్టీ. అందులో ముఖ్యంగా మీరు ఒక్క విషయం చూసుకుంటే, అందులో వారు మాట్లాడిన అంశంలో ఒక జడ్జిమెంట్ కాపీలో ఒక విషయం మీకు ప్రస్తావిస్తాను. C. Srinivasa Baba, learned standing counsel for the respondent, submits that he has received written instructions from respondent number 2. అంటే respondent number 2 అంటే EO of the TTD, but he is not happy with the same and seeks time to file counter affidavit. అంటే ఇంత జరుగుతున్నా కూడా హైకోర్టులో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు స్పష్టంగా ఇవ్వట్లేదన్నది ఇంకొక అంశం హైకోర్టు దాంట్లో పెట్టింది జరిగింది. ఆ తర్వాత ఇంకొక తమాషా అయిన విషయం ఏంటంటే, ఆ లోక్ అదాలత్లో జరిగిన సంఘటనలో సాధారణంగా లోక్ అదాలత్లో జరుగుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కోర్టులో ప్రజెంట్గా ఉండాలి. అసలు అక్కడ అక్యూజ్డ్ అన్న ఈ రవికుమార్ అన్న వ్యక్తి కోర్టులో లేడు. దానికి ఎక్కడో కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని తీసుకొచ్చి దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ హైకోర్టు జడ్జిమెంట్ కూడా నేను తీశాను ఇందులో. ఆ హైకోర్టు జడ్జిమెంట్ ఏం చెబుతుందంటే, సాధారణంగా ఒక ప్రాంతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మామూలుగా వర్తిస్తాయి. కానీ ఇందులో బైజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని 2007లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో నేరం చేసిన వ్యక్తి హాజరు కాకున్నా పర్వాలేదు అని చెప్పారు. కాబట్టి దాన్ని సైట్ చేస్తూ ఈ కాంప్రమైజ్కి ఈవెన్ రవికుమార్ కూడా రాలేదు అదాలత్. అయినా కూడా ఈ జడ్జిమెంట్ను చూపించి అతను రాకున్నా కూడా మేము ఈ కాంప్రమైజ్ చేస్తున్నామని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ సందర్భంగా సతీష్ కుమార్కి కాంప్రమైజ్ చేసే అధికారం లేదు. ఓన్లీ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ రావాలి కోర్టుకి. సో అది ప్రధానమైన అంశం. కాబట్టి లీగల్గా మీరు చూసుకుంటే, మిత్రులు చెప్పారు లీగల్గా ఉన్న ఇందులో విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల ఇందులో అవ్వాల్సింది ఏంటంటే డీనోవో మళ్ళా ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళా ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ విత్ 409 సెక్షన్. అందులో ఖచ్చితంగా 409 సెక్షన్ పెట్టాలి. నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఆ విధంగా జరిగిన సందర్భంగా అందులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ కంపౌండింగ్ కానీ అవకాశమే లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అందుకనే ఇంతకుముందు వారు సజెస్ట్ చేసినట్టు ఒక కమిటీ ఉండాలి. అసలు హోల్ ప్రక్రియ గురించి కూడా ఒకసారి రివ్యూ జరగాలని నేను అనుకుంటాను. ఎవరిని నియమిస్తున్నారు, ఎవరు బోర్డు మెంబర్లుగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. అందుకనే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బోర్డులో మెంబర్షిప్ ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. క్రిమినల్ అఫెన్సెస్ వాళ్ళ మీద ఉన్నవాళ్ళు ఎవరు కూడా
ఇటువంటి ఆధ్యాత్మికమైన బోర్డులో ఎవరు కూడా మెంబర్స్గా ఉండకూడదు. సెలక్షన్ కూడా చక్కగా జరగాలి. ఎవరైతే అక్కడ ఉన్న ఆధ్యాత్మికతను పరిరక్షించగలరు అన్న వారు ఎవరైతే ఉంటారో ఆ భావనలు ఉన్న వాళ్ళే అక్కడ ఉండాలి. లేకుంటే ఆ పవిత్రత భంగం అవుతుంది. ఇలా ఒక కేసు మీద ఇంకొక కేసు జరుగుతూ పోవడం అన్నది ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే సనాతన ధర్మ భావాలు ఉన్న మన అందరికీ కూడా ఇటువంటి చర్యలు జరగడం అన్నది చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రతిసారి జరుగుతున్నప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ ఈవెన్ వధ్వా కమిటీ గారిని కూడా అపాయింట్ చేశారు. ఒకసారి ఒక 180 పేజీల రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆయన. అప్పుడు జ్యువెల్ సందర్భంగా అనేక నగలు మాయమయ్యాయన్న సందర్భంలో వారు కూడా ఒక 22 ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా మనమందరము భక్తి భావాలతో ఉన్న ప్రదేశంలో జ్యుడిషియల్ కమిషన్స్, కేసులు ఇవన్నీ జరుగుతుంటే అది నాకైతే మటుకు అది ఐ ఫీల్ వెరీ సాడ్. ఇలాంటివి జరగకూడదు. అసలు ఒక నయా పైసా కూడా అక్కడ తేడా రాకూడదు. సో ఈ విధంగా ఇది భక్తుల యొక్క భక్తి భావాలతో ఇది కనెక్టెడ్గా ఉంది. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ యూ షుడ్ పుట్ ఎ స్టాప్ టు ఆల్ దిస్ అన్నది నా అభిప్రాయం. ఆ విధంగా మిత్రులు భానుప్రకాష్ గారు చేస్తున్న ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఈ విధానాలు అవి ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని ప్రతిఘటించాలి. ఏదో ఒక శాశ్వతమైన సొల్యూషన్ను తీసుకురావాలని మనం అందరం ఆలోచించాలని నేను మీ ముందు ప్రతిపాదన చేస్తాను. అందరికీ నమస్కారాలు. మిత్రులారా, చాలా సంతోషం. వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగితే, వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి అన్యాయం చేస్తే మేము ఉన్నామని చెప్పి ఇంతమంది పెద్దలు ఇక్కడ రావడానికి చాలా అసలు నేను వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. నేను రేపు ఉంటానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉంది. నువ్వు మీటింగ్ పెట్టద్దు, ఈ కేసును వదిలేయి, యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు. నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పో అని చెప్పారు. ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా. చాలా బాధగా ఉంది. గతంలో శ్రీకృష్ణదేవరాయల గారు ఉన్న సమయంలో స్వామివారి ఆలయంలో చోరీ జరిగితే వారికి 11 మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు, ఉరిశిక్ష ఇచ్చారు. ఈరోజు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో చైర్మన్ గారికి, ఈఓ గారికి చెప్పడం జరిగింది. మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది. ఉదయం రాఘవాచార్య గారితో చెప్పా, నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతానంటే బోర్డు మెంబర్గా ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదంటే, నేను కావంటే బోర్డు మెంబరు పెద్దలతో చెప్పి నేను తప్పుకుంటాను, నేను ఈ కేసులో శిక్ష పడేంత వరకు నేను ఈ కేసును వదిలే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. మా రవణ విశ్వ హిందూ పరిషత్ రవణ చెప్పారు, బాను నువ్వు ఉండాలి లోపల, ఇలా ఏదైనా జరిగితే బయట తెచ్చే అవకాశం పోతుంది, కాబట్టి నువ్వు ఉండాలి అక్కడ, ఏ విధంగా ఫైట్ చేయాలో మనం అందరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పి వారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. నేను మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్తున్నా, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల, ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు మిత్రులారా. కాబట్టి పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందో అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఆ స్వామివారి సేవకుడిగా ఎప్పుడు ఉంటానని చెప్పి మీ అందరి తరపున స్వామివారిని కూడా నాకు శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. గోవింద నారాయణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.